చల్లని సాయంత్రం వేళ ఎదురుగా హుస్సేన్ సాగర్ అందాలు, చుట్టూ ట్యాంక్ బండ్ రోడ్ కాంతులినుతూ కనిపిస్తుంటే ఎత్తైన కొండ మీద మనసుకు ప్రశాంతత కలిగించే విధంగా తెలుపు వర్ణంలో దర్శనమిస్తుంది మన బిర్లా మందిర్. హుస్సేన్ సాగర్కు దక్షిణం వైపు 280 అడుగుల ఎత్తైన నౌబత్ పహాడ్గా పిలువబడే జంట కొండపై 13 అడుగుల ఎత్తులో బిర్లా మందిర్ నిర్మించారు. బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1966లో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా పూర్తవ్వడానికి 10 ఏళ్లు పట్టింది. దీనికోసం రాజస్థాన్ నుంచి 2000 టన్నుల పాలరాయిని తెప్పించి ద్రవిడ, ఉత్కళ, రాజస్థానీ శైలిలో ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఇక ఈ బిర్లా మందిర్లో కొలువుదీరిన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. 11 అడుగుల ఎత్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గర్భగుడికి ఇరువైపులా నిర్మించిన ద్వారపాలకులు, జయ విజయులు కూడా ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. 1976లో రామకృష్ణ మిషన్కు చెందిన స్వామి రంగనాథానంద చేతుల మీదుగా ఆలయం ప్రారంభమైంది. అయితే ఆలయ వాతావరణం ధ్యానానికి వీలుగా ఉండాలన్న రంగనాథానంద కోరిక ప్రకారం సాంప్రదాయ గంటలు ఏర్పాటు చేయలేదని చెప్తుంటారు. అందుకే ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి సుందర రూపాన్ని చూస్తుంటే ఆ భావం వర్ణనాతీతమని ఇక్కడికి వచ్చిన వారంతా అంటుంటారు. ప్రధాన ఆలయంతో పాటు పద్మావతి, ఆండాల్ అమ్మవార్లకు ప్రత్యేక ఆలయాలు నిర్మించారు. వీటితో పాటు ప్రాంగణంలో బుద్ధుడు, వినాయకుడు, లక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి, సాయిబాబా, ఆంజనేయ స్వామి, శివుడు మరియు బ్రహ్మదేవుని విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఎత్తైన నల్లరాతి విష్ణుమూర్తి సుందర రూపం కూడా మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన వారంతా కాసేపు ఆవరణలో ప్రశాంతంగా గడిపేందుకు ఇష్టపడతారు. ఇక ఆలయం వెలుపలకు రాగానే ఎత్తైన కొండపై నుంచి చుట్టూ చూస్తే హైదరాబాద్ నగర సౌధం మనల్ని ఆకర్షిస్తుంది. హుస్సేన్ సాగర్, అందులోని బుద్ధ విగ్రహం, చుట్టూ ట్యాంక్ బండ్ మెరుపులు, కాంతులీనే నూతన సచివాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నం, లుంబినీ పార్క్, మరోవైపు రవీంద్ర భారతి, అసెంబ్లీ, లాల్ బహదూర్ స్టేడియం దర్శనమిస్తాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బిర్లా మందిర్ను సందర్శించవచ్చు. ఇక బిర్లా మందిర్కు పక్కనే బిర్లా ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియంలు కూడా ఉన్నాయి. ఇవి కూడా చూడవలసిన ప్రదేశాలే. అందుకే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు హైదరాబాద్ పర్యటన కోసం ఎంత మంది వచ్చినా ఈ బిర్లా మందిర్ను దర్శించకుండా టూర్ పూర్తవదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.